తిరుపతి ఎస్పీ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ నేతలు నిరసనకు దిగారు. బూతు ఎమ్మెల్యే మాకొద్దని, చిత్తూరు రౌడీయిజం ఇక్కడ వద్దంటూ నినాదాలు చేశారు. ఎమ్మెల్యే పులివర్తి నాని భూ కబ్జాలపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ఎస్పీ కార్యాలయం దగ్గర బైఠాయించిన వైఎస్ఆర్సీపీ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పులివర్తి నానిని అరెస్ట్ చేయాలని వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ మోహిత్ రెడ్డి డిమాండ్ చేశారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మూర్తి అందిస్తారు. మూర్తి చెప్పండి, తిరుపతిలో అక్కడ ఉద్రిక్తత వాతావరణం చూస్తున్నాం. వైఎస్ఆర్సీపీ నేతలు పోలీసులు అడ్డుకుంటున్నారు. మరి అక్కడ ప్రస్తుత పరిస్థితి ఏంటి, ఏం జరుగుతోంది? దుర్గా, తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయం ఎదుట చంద్రగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన గలం వినిపిస్తున్నారు. ప్రజాస్వామ్యయుతంగా ఈ రోజు గ్రీవెన్స్ డే సందర్భంగా చంద్రగిరి ఎమ్మెల్యే అరాచకాలపైన వినతి పత్రం ఇచ్చేందుకు జిల్లా ఎస్పీ వద్దకు అనుమతించాలంటూ ఆయన ప్రజాస్వామ్యయుతంగా వినతి పత్రం ఇచ్చేందుకు వస్తూ ఉంటే పోలీసులు అడ్డగించడం పట్ల ఆయన నిరసన గలం వినిపిస్తున్నారు. పోలీసులు అడ్డగించడం గడిచిన 2 గంటలుగా ఇక్కడంతా కూడా పెద్ద ఎత్తున ఉద్రిక్తత కొనసాగుతోంది. ఈ రోజు చంద్రగిరి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అరాచకాలపైన జిల్లా జడ్జి పైన ఆయన చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు నిరసిస్తూ ఈ రోజు ఫిర్యాదు చేసేందుకు వస్తూ ఉన్నారు. సార్ చెప్పండి, ఈ రోజు మీరు వినతి పత్రం ఇస్తా ఉంటే అడ్డుకుంటూ ఉన్నారు, ఏ విధంగా చూడాలంటారు? 25 ఏళ్లు ఒక జిల్లా జడ్జిగా పనిచేసిన వ్యక్తిని, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు మా కుటుంబాన్ని, అదేవిధంగా 85 ఏళ్ల వృద్ధుల్ని నోటికి వచ్చినట్టు అమ్మ నా బూతులు తిడితే పులివర్తి నాని గారి మీద 7 పోలీస్ స్టేషన్లో మా కార్యకర్తలందరూ కేసు పెట్టడం జరిగింది. కేసు పెట్టి వారం రోజులైనా కూడా ఈ రోజు వరకు ఏ పోలీస్ స్టేషన్ స్పందన లేదు, ఒకటి లేదు. అదే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు 1874 మందిని ఈ రోజు వరకు అరెస్ట్ చేసి కేసులు పెట్టి జైల్లో పెట్టారు. అదే నాకు అర్థం కావాలని అడుగుతున్న నారా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, వైఎస్ఆర్సీపీకి మాకు న్యాయం లేదా? మీ కుటుంబాలే కుటుంబాలా? మా కార్యకర్తల కుటుంబాలు కాదా? ఈ రోజు సపరేట్ గా టీడీపీ ఎమ్మెల్యేలకి రాజ్యాంగం ఏదైనా రాసున్నారా? మీరేమైనా రాపించుకున్నారా? ఆ రెడ్ బుక్ పంకర టీడీపీ రాజ్యాంగం ఏదైనా ఒక లిస్ట్ రెడీ చేశారా? మా వాళ్ళకి ఏ చట్టాలు వర్తించమని చెప్పి నాకు అర్థం కావడం లేదు. ఈ రోజు శాంతియుతంగా మేము ఎస్పీ గారికి వినతి పత్రం ఇచ్చి ఈరోజు స్పందన ఈరోజు కార్యక్రమంలో ఈరోజు ఎవరైనా వచ్చి ఈరోజు మేము వినతి పత్రం ఇవ్వచ్చు. ఇచ్చినాక మేమందరూ మా కార్యకర్తలు అక్కడ ఎవరైతే ఇచ్చారో వాళ్ళందరూ వస్తే మమ్మల్ని అడ్డుకొని మమ్మల్ని తోసి మమ్మల్ని బయటకు ఇచ్చిరేస్తున్నారు. అడిగితే మేము రాని మేము చేస్తా చేసుకోమంటున్నారు. ఇదేనా ఒక పోలీసుల వైఖరి? ఒక పోలీసులు, ఇంత బాధ్యతగా పోలీసులు సమాధానం చెప్పడం వదిలేసి మీకు నచ్చింది చేసుకోండి, మేము మా ఆదేశాలు మాకున్నాయి అన్నట్టు మీరు మాట్లాడుతున్నారు. ప్రజాస్వామ్యాన్ని ఈరోజు పోలీసులు కూనీ చేస్తారని ఇక్కడ నేను తెలియజేస్తున్నాను. తప్పకుండా దీని మీద ఎంతైనా పోరాడతాం. ఎస్పీ గారికి వినతి పత్రం ఇచ్చేందుకు మేము కదలమని తెలియజేస్తున్నాం. అవసరమైతే నిరాహార దీక్షకు కూడా ఈడ కూర్చొని మా నిరసనని తెలియజేస్తున్నాం. తప్పకుండా పులివర్తి నాని గారిని అరెస్ట్ చేయాలి, ఆయన మీద కేసు నమోదు చేయాలి. ఇలాంటి వ్యాఖ్యలు ఎవరు చేసినా కూడా వాళ్ళకందరికి కూడా చట్టపరంగా సమానమైన చట్టం వర్తించాలి. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి, మిగతా కార్యకర్తల కుటుంబానికి ఒక్కొక్క చట్టం ఉండదు, ప్రతి ఒక్కరికి ఒకే చట్టం. మీరు మీ ఎమ్మెల్యేని తప్పకుండా కేసు నమోదు చేస్తేనే ఈరోజు ప్రభుత్వం మీద, అదేవిధంగా పోలీస్ శాఖ మీద నమ్మకం కుదురుతుందని చెప్పి ఇక్కడ తెలియజేస్తున్నా. అంటే ఈరోజు ప్రజాస్వామ్యుతంగా ఒక వినతి పత్రం ఇచ్చేందుకు సైతం కూడా వీళ్ళు అనుమతించట్లేదంటే ఏ విధంగా చూడాలంటారు? ఇది రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లో భాగంగా అనుకోవచ్చా? పోలీసులకి ఎక్కడి నుంచి ఆదేశం వస్తుందో మాకు తెలియదు, ఏ నాయకుల నుంచి ఆదేశం వస్తుందో తెలియదు. ఈరోజు శాంతియుతంగా మేము వస్తే మమ్మల్ని అడ్డుకొని మమ్మల్ని తోసి మా కార్యకర్తలను బయట గెంటేయాల్సిన అవసరం లేదు. మేమే గొడవకి రాలేదు, మేమే ఇంకో దానికి రాలేదు. ముందు రోజు చెప్పేసి మేము వస్తామని చెప్పి మరీ వచ్చాము. వచ్చిన వెంటనే మా నాయకులు మమ్మల్ని పంపించి ఒక 5 నిమిషాలు వినతి పత్రం ఇచ్చి మాకు న్యాయం జరిగేలాగా చూసే బాధ్యత, ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్నాం మేము. అపోజిషన్ మీరు రెస్పెక్ట్ చేస్తే ప్రజల్ని రెస్పెక్ట్ చేసినట్టే. ఈరోజు అవన్నీ లేకుండా మీరు మమ్మల్ని మీరు తోస్తున్నారంటే ప్రజల్ని తోస్తున్నట్టే అర్థం. పోలీస్ శాఖ అర్థం చేసుకోవాలి. ఈ రోజు మిమ్మల్ని వాడుకొని వీళ్ళు ఇవన్నీ చేయిస్తున్నారు. రేపు తప్పకుండా ఈ విధమైన కార్యక్రమాలు చేసి చట్టపరంగా మేము కూడా పోతాము. ఇలాంటి ఎమ్మెల్యేకి మీరు ఈరోజు కేసు నమోదు చేయకపోయినా కూడా రేపు కోర్టు కేసు మరి ఈ ఎమ్మెల్యే మీద ఎఫ్ఐఆర్ చేపిస్తామని తెలియజేస్తున్నాను. ఈ రోజు చంద్రగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే పులివర్తి అరాచకాలకు అడ్డుకట్ట వేయాలి, చంద్రగిరి నియోజకవర్గాన్ని పులివర్తి నాని నుంచి కాపాడాలంటున్నారు చంద్రగిరి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి మనకు అందుబాటులో ఉన్నారు. ఈ రోజు మీరు ఇంత పెద్ద ఎత్తున వినతి పత్రం ఇచ్చేందుకు అనుమతించాలని కోరుతున్నా కూడా అనుమతించని పరిస్థితి, ఏ విధంగా చూడాలి సార్? ఈరోజు సోమవారం మామూలుగా ప్రతి ఒక్క చోట గవర్నమెంట్ అఫీషియల్స్ లో గ్రీవెన్స్ సెల్ అనేది కంపల్సరీగా ఉంటుంది.
ఖచ్చితంగా కలెక్టర్ గారి నుంచి ఎస్పీ గారి వరకు ఏ క్యాడర్ వాళ్ళు ఖచ్చితంగా వచ్చే ప్రతి ఒక్క వినతి పత్రాన్ని తీసుకునే బాధ్యత ఖచ్చితంగా అధికారులపైన ఉంది. అదేవిధంగా మేము నిన్న ఆల్రెడీ చెప్పినట్టు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఏదైతే దుర్మార్గమైన మాటలు, అసలు ఈ సమాజంలో ఇలాంటి మాటలు మాట్లాడతారా, అది ఒక రిటైర్డ్ జడ్జిని, అదేవిధంగా ఒక మాజీ ఎమ్మెల్యేని వాళ్ళ కుటుంబాలపైన ఇంత నీచ మాటలు మాట్లాడినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఈ రోజున ఏ సమాధానం చెప్తారని అడుగుతాను. ఈరోజు చంద్రగిరి ప్రజలకి ఇంత నీచ భాషను వాడి ఈరోజు మీరు వెళ్ళి నీతుల వాకులు చెప్తారు వేరే చోట్లకు పోయేసి, మీకు ఏ అర్హత ఉందనేసి ఈ రోజున మీరు ఈ విధంగా నీతుల వ్యాఖ్యలు చెప్తున్నాను అడుగుతున్నాం. ఖచ్చితంగా ఒకటే అడుగుతున్నాం, ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలతో మేము ఎస్పీ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా దానిపైన మేము ఎంత దూరమైనా పోరాడతాం. ఇక్కడే కావాలంటే నిరాదీక్ష కూర్చొని అర్ధరాత్రి అయినా ఎస్పీ గారికి ఇచ్చేందుకు ఈడే ఉంటానని తెలియజేసుకుంటున్నాం. సార్ ఏ విధంగా చూడాలి సార్, ఈరోజు నియోజకవర్గంలో ఇంత ప్రశాంతంగా ఇచ్చేందుకు వస్తానో కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు సార్. ఇప్పుడు గ్రీవెన్స్ డే పెట్టింది ప్రభుత్వమేనా? ప్రభుత్వమే కదా. ఇదే సార్ గ్రీవెన్స్ డే ఇది ఎట్లుంటుందా సార్? గ్రీవెన్స్ డే ప్రజలు బాధ చెప్పడం ఎస్పీ గారి దగ్గరికి వస్తే ఈ మార్ దారాలు అడ్డం పెట్టేసి ఈ మార్ మమ్మల్ని నిర్బంధిస్తే ఇది ఏం గ్రీవెన్స్ నాకు అర్థం కావట్లేదు సార్. మేము ఎస్పీ గారిని కలుస్తాము. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క చంద్రగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి లోపలికి వెళ్లేందుకు యత్నిస్తూ ఉంటే పోలీసులు అడ్డగిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం ఒక ప్రజాస్వామ్యయుతంగా ఈ యొక్క చంద్రగిరి నియోజకవర్గ ప్రజల తరపున వినతి పత్రం ఇచ్చేందుకు సైతం మేము వెళ్తూ ఉంటే అడ్డగించడం ఎంతవరకు సమంజసం అని కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం చూడొచ్చు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి చంద్రగిరి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తన యొక్క నియోజకవర్గంలో ఎమ్మెల్యే పులివర్తి నాని చేస్తున్నటువంటి అరాచకాలు, ఒక రిటైర్డ్ జడ్జిని ఉద్దేశించి మాట్లాడినటువంటి అనుచిత వ్యాఖ్యల పట్ల నియోజకవర్గంలో అన్ని మండలాల్లో ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదు. ఈ రోజు జిల్లా ఎస్పీని కలిసి ప్రజాస్వామ్యయుతంగా ఫిర్యాదు చేసేందుకు వస్తా ఉంటే కూడా ఈ రోజు పోలీసులు అనుమతించకపోవడం పట్ల వీరంతా కూడా నిరసన గలం వినిపిస్తున్నారు. ప్రస్తుతం వారిని లోపలికి వెళ్లేందుకు అనుమతించకపోవడం పట్ల వారంతా కూడా నిరసన చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. లోపలికి వెళ్లేందుకు పోలీసులు వారిని కట్టడి చేస్తూ ఉన్నారు. ఈరోజు ఏదైతే చంద్రగిరి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అక్రమాల నుంచి చంద్రగిరి ప్రజలను కాపాడాలంటూ ఈ రోజు చంద్రగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా ఈ యొక్క శాంతియుతంగా జిల్లా ఎస్పీని కలిసి వినతి పత్రం ఇచ్చేందుకు మొదట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి చెవిరెడ్డి మోహిత్ రెడ్డితో పాటు హర్షిత్ రెడ్డి ఇతర ముఖ్య నాయకుల్ని అనుమతించాలంటూ వారు కోరితే లోపలికి అనుమతించేది లేదంటూ ఈరోజు అడ్డగిస్తున్నటువంటి పరిస్థితి. గ్రీవెన్స్ డే రోజు ప్రజాస్వామ్యయుతంగా ప్రజల సమస్యలను పరిష్కరించాల్సినటువంటి రోజు జిల్లా ఎస్పీ కార్యాలయంలోకి అనుమతిస్తే తామంతా కూడా వెళ్తామన్నా కూడా అనుమతించకపోవడం పట్ల ఈరోజు పరిస్థితులు చూస్తూ ఉంటే చాలా ఉద్రిక్తతకు దారితీస్తూ ఉన్నాయి. ఇంతటి చంద్రగిరి నియోజకవర్గంలో ఈ యొక్క ప్రశాంతంగా చాలా ప్రశాంత వాతావరణం వినతి పత్రం ఇస్తామన్నా కూడా అడ్డుకుంటా ఉన్నారు. ఏ విధంగా చూడాలి సార్? ఇక్కడ జరిగిన పరిణామాలంతా కూడా రాష్ట్రం మొత్తం కూడా తెలుసు. స్థానిక చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి నాని గారు మాట్లాడిన దానికి వ్యతిరేకంగా, ఆయన మాట్లాడిన భాషను వ్యతిరేకిస్తూ శాంతియుతంగా ఇక్కడ చేస్తున్న ఒక ర్యాలీగా వచ్చి 7 చంద్రగిరి మండలానికి సంబంధించిన 7 పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు ఒక స్టేషన్ లో కూడా కనీసం రిసీవ్డ్ కాపీ కూడా ఇవ్వలేదు సార్. దాన్ని ప్రశ్నించడానికో దాని మీద అర్జీని ఇవ్వడానికో ఎస్పీ ఆఫీస్ కాడికి వస్తే పోలీసు వారు ఎస్పీని కలవనీయకుండా పోలీసు వారు తన బలగానంతా పెట్టి అడ్డుకుంటున్నారు. శాంతియుతంగా న్యాయబద్దంగా మా యొక్క హక్కు, రాజ్యాంగంగా కల్పించిన హక్కును వినియోగించుకోవడానికి ఈ పోలీస్ వ్యవస్థ మొత్తం కూడా అడ్డుపడతా ఉందని చెప్పి, ఇది మంచి పద్ధతి కాదని చెప్పి తెలియపరుస్తున్నాం. నాని గారు మాట్లాడిన మాటలు సభ్య సమాజం తలదించుకునే మాదిరి ఉంది కాబట్టి దయచేసి దీనిపైన ఎఫ్ఐఆర్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. చూస్తున్న వాళ్ళు ప్రతిఘటిస్తూ ఉన్నారు. లోపలికి వెళ్లేందుకు అనుమతించాలి, ఒక ప్రతినిధి బృందాన్ని లోపలికి అనుమతించాలని కోరుతున్నప్పటికీ కూడా వెళ్లేందుకు అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి, ఒక ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతోంది. చంద్రగిరి నియోజకవర్గంలో ఈరోజు జరుగుతున్న పరిణామాలపైన తక్షణమే ఈ యొక్క ఘటనకు సంబంధించి ఎమ్మెల్యే దానిపైన చర్యలు తీసుకోవాలని వారంతా కూడా కోరుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. రైట్ మూర్తి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.
మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.